ఉన్నారా అండి? సార్ ఎవరు కావాలా ఎవరు కావాలా? ఈడున్నావా అమ్మా? ఒక్క నిమిషం. మేము జనాభా లెక్కల కోసం వచ్చినమ్మా. మీ ఇంటి వివరాలని చెప్పండి. వివరాలన్నీ కావాలంటే జర టైం పడుతుంది, జర ఆగండి. సరే ఆగుతా కానీ ఒక కుర్చీని తెప్పియమ్మా. కుర్చీలు లేవు కానీ సోఫాలు ఉన్నాయి, నాకెళ్ళేస్తా సార్, జర ఆగు సార్. సరే అమ్మా, వివరాలంటే చాలా ఏముండవు. నేను అడిగిన క్వశ్చన్ కు సమాధానం చెప్పు, పని చేసుకుంటేనే చెప్పు. సరే అడుగు సార్, ఆగట్లేవు నువ్వు. చెప్పమ్మా, నీ ఏజ్ ఎంత ఉంటది? ఆధార్ కార్డు ప్రకారం చెప్పన్నా, రేషన్ కార్డు ప్రకారం చెప్పన్నా, ఓట్ లిస్ట్ ప్రకారం చెప్పన్నా, అల్లో తిరిగి ఉంది. మరి ఏం చెప్పాలా సార్? మీ ఇంటి యజమాని ఎవరో చెప్పు. యజమాని అంటే ఎవరు సార్? ఇంట్లో డబ్బులు సంపాదించి నిర్ణయాలు తీసుకునేటోళ్ళని యజమాని అంటారు. వాళ్ళు ఎవరో చెప్పు. మీ ఇంట్లో డబ్బులు సంపాదించేది మా ఆయన, ఇంట్లో నిర్ణయాలు తీసుకునేది నేను. ఏది రాసుకుంటావో రాసుకో. అట్లుంటది మనతో. సరే నీ ఫోన్ నెంబర్ చెప్పమ్మా. నాకు నోటికి తెలియదు సార్, ఫోన్ లో చూడాలి. సరే ఫోన్ లో చూసి చెప్పమ్మా. అలా ఎట్లా చూడాలో నాకు తెలియదు సార్, బ్యాలెన్స్ కూడా అయిపోయినాయి ఇవాళ. ఇంతకీ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? మీ ఆయన పేరు మీద ఉందా, నీ పేరు మీద ఉందా? మా ఆయన పేరు మీద, నా పేరు మీద అనుకుంటా సార్. ఆ ఇంటి సార్ పేరు మీద ఉందా, అమ్మ పేరు మీద ఉందో? అంటే ఈ ఇల్లు మాదే సార్. ఇంట్లో పని చేస్తా, అమ్మ లోపల ఉంది, పిలుస్తా. గవర్నమెంట్ టైం వేస్ట్ చేస్తారేందమ్మా? ఈ చేసేదంతా మీకోసమే కదా. ఈ ఎర్ర టెండలో తిరుగుతుంటే కనబడతలేదమ్మా? అబ్బా సారీ సార్, ఆగు సార్, పిలుస్తా, అమ్మా